కుకట్పల్లిలో కల్తీ కల్లు తాగి అనారోగ్య పాలైనటువంటి బాధితులకు సంబంధించి ఈ వార్త సెన్సేషనల్‌గా మారింది. ఎందుకంటే ఆహ్, కల్లుకు సంబంధించిన కాంపౌండ్‌లు ఏదైతే ఉంటాయో హైదర్ నగర్ గాని, ఎల్లమ్మ బండ గాని, ఆల్విన్ కాలనీలో కూకట్పల్లి దగ్గరలో ఆ కాంపౌండ్‌లో కల్లు సేవించినటువంటి తర్వాత అక్కడ తాగినటువంటి సుమారుగా 12 మంది వ్యక్తులు అధికారికంగా ఇంకా 16 మంది కూడా అంటున్నారు. అది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. బట్ 12 మంది వ్యక్తులు తీవ్ర అనారోగ్యానికి గురికావడం. విరోచనాలతోటి, వాంతులతోటి తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురికావడంతోటి వెంటనే వారిని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళడం జరిగింది. నిన్న కుకట్పల్లిలో ఉన్నటువంటి రామ్‌దేవరావు హాస్పిటల్‌కి తీసుకువెళ్ళినటువంటి తర్వాత అక్కడ చికిత్స కొనసాగించిన తర్వాత అక్కడ జీహెచ్ఎంసీ గాని, డీఎంహెచ్ఓ వారికి కానీ వారు వెంటనే యాజమాన్యం వారికి వివరాలు సేకరించడం జరిగింది. చెప్పడం జరిగింది. దీంతో అటు పోలీసులు కానీ, అదేవిధంగా డీఎంహెచ్ఓ కానీ, లోకల్ ఎమ్మెల్యేలు కానీ అక్కడికి వచ్చి నిన్న పూర్తిగా హాస్పిటల్‌లో బాధితుల యొక్క స్థితిగతులను ఏంటనేది కూడా పరిశీలించారు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా ఆరా తీశారు. దీంట్లో ప్రధానంగా 12 మందిలో ఒక వ్యక్తి ప్రస్తుతం సీరియస్‌గా ఉన్నట్టుగా తెలుస్తుంది. వెంటిలేటర్ పైన చికిత్స అతనికి కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా వీరందరూ ఆ కాంపౌండ్‌లలో కల్లు తాగినటువంటి తర్వాతే ఈ రకమైనటువంటి అనారోగ్యానికి గురయ్యారనేటువంటి విషయం బయటికి రావడంతోటి ఒక్కసారిగా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్‌కి సంబంధించినటువంటి వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతోటి వారు వెంటనే ఏదైతే ఈ కల్లు కాంపౌండ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించి తనిఖీలు చేసి అక్కడ 3 కల్లు కాంపౌండ్లని ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ 3 కల్లు కాంపౌండ్లని సీజ్ చేశారు వెంటనే అప్రమత్తమవుతూ. సో అయితే ఈ ఈ అనారోగ్య కారణాలు గల కారణాలేంటి, కల్లు కాంపౌండ్‌లో ఆ యొక్క కల్తీ ఏం జరిగింది, ఏం కలిపారు దాంట్లో దానికి సంబంధించి కూడా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి సందర్భం ఉంది. దీనికి సంబంధించి నిన్న సమాచారం తెలుసుకున్నటువంటి డీఎంహెచ్ఓ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆమె కూడా వీరి యొక్క ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలు సేకరించారు హాస్పిటల్ నుంచి. అదేవిధంగా ఈ ప్రస్తుతం అయితే ఎవరికి కూడా ఎలాంటి మరణాలు కానీ ఏం కానీ సంభవించలేదు. బట్ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం రామ్‌దేవరావు హాస్పిటల్ నుంచి నిమ్స్ హాస్పిటల్‌కి తరలిస్తున్నామంటూ కూడా వారు వివరించడం జరిగింది. ఆ వెంటనే నిన్న రాత్రి 11 గంటల సమయంలో ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్‌లలో వీరందరినీ కూడా రామ్‌దేవరావు హాస్పిటల్ నుంచి పంజాగుట్టలో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్‌కి ఎమర్జెన్సీ బ్లాక్‌లోకి తరలించడం జరిగింది. రాత్రి నుంచి వారి నిమ్స్‌లో హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారు అక్కడ బాధితులు ఎవరైతే ఈ పేషెంట్స్ ఉన్నారో వారి యొక్క బంధువులు వీరందరూ కూడా అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. నిమ్స్ హాస్పిటల్ వద్దనే వారి యొక్క బంధువులు కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు, కొంతమంది భర్తలు ఉన్నారు అక్కడ. వారి మహిళల యొక్క భర్తలు, అదేవిధంగా కుటుంబ సభ్యులు అనారోగ్య పాలైనటువంటి వారందరికీ సంబంధించిన బాధితులందరూ కూడా అక్కడికి వచ్చి నిమ్స్‌లో విశ్రాంతి గదిలో వెయిట్ చేస్తూ మా వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎలా ఉందో అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కొంతమంది కన్నీటి పర్యంతమవుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. ఏదేమైనా కూడా కల్తీ కల్లు తాగి అనారోగ్య పాలైనటువంటి ఘటన మరొకసారి సంచలనంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. గతంలో కూడా అనేక ఘటనలు ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. గతంలో కూడా కల్లు కాంపౌండ్‌లలో కల్లు సేవించినటువంటి తర్వాత అనారోగ్యానికి గురై చాలామంది కొన్ని సందర్భాల్లో మృత్యువాత పడ్డ ఘటనలు కూడా చూసాం. అయినా కూడా మరలా అలాంటి ఘటన తాజాగా వెలుగు చూడడం అనేది ప్రస్తుతం ఒక్కసారిగా షాకింగ్‌గా మారింది. హైదరాబాద్‌లో కల్లు కాంపౌండ్ల ముసుగులో అసలు ఏం రన్ చేస్తున్నారు, కల్లు కాంపౌండ్‌లో ఏం మిక్స్ చేస్తున్నారు, కల్లు కాంపౌండ్‌లలో ఎలాంటి కలుపుతున్నారు అంటే కల్లు స్వచ్ఛమైనటువంటి కళ్ళే అక్కడ ఉందా, లేకుంటే ఇంకేమైనా ఇతరత్ర కలుపుతున్నారా, ఎందుకు అనారోగ్య పాలవుతున్నారు, దీనికి సంబంధించి కూడా సీరియస్గా అధికారులు దృష్టి పెట్టినట్టుగా కనపడుతుంది. ఇక ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలో దిగినటువంటి తర్వాత దానికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కూడా చేసేటువంటి పరిణామాలు కొనసాగుతున్నాయి. సీజ్ చేసినటువంటి తర్వాత వాటి శాంపిల్స్ అన్ని కూడా సేకరించి దాంట్లో ఏం కలిసింది, ఎందుకు వీరు తాగిన తర్వాత అనారోగ్యం పాలయ్యారో దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఏదేమైనా కూడా కూకట్పల్లిలో జరిగినటువంటి ఈ యొక్క కల్తీకి సంబంధించిన వ్యవహారం ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఇంకా అధికారులు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు, ఏం చెప్తారు, బాధితులైతే వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నారు. చాలా రోజుల నుంచి ఇక్కడ వారి యొక్క కుటుంబ సభ్యులు కళ్ళు సేవిస్తున్నారు, కానీ ఎప్పుడు ఇలాంటిది జరగలేదు, ఇప్పుడే జరిగిందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మొన్న సాయంత్రం కళ్ళు సేవించినటువంటి తర్వాత అనారోగ్యం పాలైతే నిన్న సేవించిన తర్వాత అనారోగ్యం పాలైన వారు కొంతమంది ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా వీరందరికీ మెరుగైన చికిత్స అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఒక వ్యక్తి కొంత సీరియస్గా ఉన్నాడు, మిగతా 11 మంది వారు కూడా చికిత్స కొనసాగుతుంది, కానీ ప్రాణాపాయ స్థితి కానీ సివియర్ కండిషన్ అయితే ఏమీ లేదు. వారు త్వరగానే కోలుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి బంధువులకు తెలియజేయడం జరిగింది. ఏదేమైనా కూడా కూకట్పల్లిలో జరిగినటువంటి కల్తీ కల్లి వ్యవహారం అయితే మరొకసారి హైదరాబాద్లో సంచలన అంశంగా మారింది. ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా కల్లు కాంపౌండ్లలో నిత్యం ఇలాంటి కాంపౌండ్ల వద్ద తనిఖీలు చేపట్టవలసిన అవసరం ఉంటుంది. నిరంతర తనిఖీలు చేస్తూ ఉండాలి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఎక్కడి నుంచి దీన్ని సేకరిస్తున్నారు, కస్టమర్లకు ఎంత అమ్ముతున్నారు, దాంట్లో ఏమేమి మిక్స్ చేస్తున్నారు, దాని క్వాలిటీ ఏంటి, ఎన్ని రోజులు స్టోర్ చేస్తున్నారు, వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి బాధితులు కానీ స్థానికులు కానీ వారు ఆవేదన వ్యక్తం చేస్తూ వారి ఈ యొక్క
అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. సో, ఏదేమైనా కూడా ప్రస్తుతం అందరి ఆరోగ్యం ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదు. ఒక్క వ్యక్తి మాత్రమే సీరియస్‌గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అతను కూడా సాయంత్రం వరకు అతని పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా వైద్యులు వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన హాస్పిటల్‌కి తీసుకొచ్చాము. కాళ్ళు చేతులు అన్నీ పనిచేయవు. బాగా చలి పెట్టింది. వేరే హాస్పిటల్ తీసుకెళ్తే పట్టలేదు. బొల్లారం తీసుకెళ్ళాం పట్టలేదు. మళ్ళీ ఇక్కడ రామజీ హాస్పిటల్ తీసుకొస్తే ఆ కళ్ళు వల్లనే ఇలా అయిందమ్మా అని చెప్పారు. ఇక్కడ ఏడ పని చేస్తాడు? మున్సిపాలిటీ అంటే నిజాంపేట ఏరియానా? నిజాంపేట ఏరియా ఇప్పుడు ఇంత షేమింగంపల్లి. హాస్పిటల్లో ఉన్నది ఎవరమ్మా? ఆ? హాస్పిటల్ ఉన్నది ఎవరు? మా మేనమామ. ఆయనకి ఏమైనా అలవాట్లు ఉన్నాయా? కళ్ళు తాగుతాడా ఎప్పుడైనా? నైట్ తాగుతాడు, ఇక పని చేసినప్పుడు తాగుతాడు. ఇప్పుడు ఇందులో చేర్పించడానికి కారణం ఏం చెప్పారు? అంటే మాకు కాలు చేతులు పని చేయలేవు, మేము తెలియక తీసుకొచ్చినాము. తీసుకురావడం వల్ల తీసుకోవడం వల్లనే ఇలా కాలు చేతులు నరాలు పని చేయట్లేవు అని చెప్పారు మేడం. ఓకే.